కథాభిమానులకి స్వాగతం. ఈ వారం మీరు వినబోయే కథ దిద్దుబాటు. ఈ కథని రాసింది మీకు వినిపిస్తుంది మీ మనోభీష్ట. కార్తీక్ ఆగరా, పడిపోతావు. ఎందుకంత తొందర? నేనేం పడిపోనన్నయ్యా, నువ్వే ఫాస్ట్గా రా. ఎవరు ఫస్ట్ ఇంటికి వెళ్తారో చూద్దామా? రోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు కార్తీక్కి వాళ్ళ అన్నయ్య వివేక్తో సైకిల్ రేస్ పెట్టుకోవటం ఒక సరదా. ఏ పనైనా వివేక్కి తొందరపడి చేయటం ఇష్టం ఉండదు. 1కి 10 సార్లు ఆలోచించి చేస్తాడు. కానీ తమ్ముడు కార్తీక్ అలా కాదు. అన్నకి పూర్తిగా భిన్నం. అన్న ఆలోచించేలోపు పని చేసేసి ఇంకో పనికి పరుగులు పెడతాడు. ముందు పని చేసేద్దాం, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అంటాడు కార్తీక్. దేవుడు వివేక్కి మంచి జ్ఞాపక శక్తి ఇచ్చాడు. ఎంతలా అంటే మ్యాథ్స్లో ప్రశ్న అర్థం కాకపోయినా, ఎలా పరిష్కరించాలో తెలియకపోయినా జవాబు ఇట్టే చెప్పేస్తాడు. అంత బండగుర్తు. మరి పరీక్షలో పొరపాటున అదే ప్రశ్న మరోలా ఇస్తే మారు మాట్లాడకుండా గుండు సున్నా వేసుకొని ఇంటికి వచ్చేస్తాడు. అలాగని చదువురాని మొద్దేమీ కాదు. తెలుగు, ఇంగ్లీషు, బయాలజీ, సోషల్ వంటి సబ్జెక్టులో 100కి దాదాపుగా 95 మార్కులు సంపాదిస్తాడు. అయితే తర్కంతో తప్ప ఇంకా దేనితో పని లేని కార్తీక్కి సోషల్ చదివితే శోష వస్తుంది, బయాలజీ తెరిస్తే బోరు కొడుతుంది, నాన్ డీటెయిల్ చదివితే నిద్ర వస్తుంది. కానీ మ్యాథ్స్లో 100కి 100 వస్తుంది. ఓ సాయంత్రం ఇంట్లో అన్నదమ్ములు మాత్రమే ఉన్నారు. అమ్మా నాన్న షాపింగ్కి వెళ్ళారు. రాత్రి 9 గంటల దాకా ఇంటికి రామని చెప్పారు. ఇలాంటి షాపింగ్లు అంటే కార్తీక్కి బాగా ఇష్టం. ఎందుకంటే కోతి పనులు చేయాలంటే ఇదే సరైన సమయం. ఎప్పటినుంచో అటక మీద ఉన్న ఒక అట్టపెట్టి కార్తీక్ని రమ్మని పిలుస్తుంది. కారణం, ఆ అట్టపెట్టి మీద డోంట్ టచ్ అని రాసి ఉంది. మరి ముట్టుకోవద్దంటే కార్తీక్ వింటాడా? అన్నయ్య, కొంచెం ఈ కుర్చీ కింద పట్టుకుంటావా, పైకి ఎక్కాలి అడిగాడు కార్తీక్. ఒరే వద్దురా, పడిపోతావు. అయినా అమ్మ చాలాసార్లు చెప్పింది కదా అది మనం ముట్టుకోకూడదని అన్నాడు వివేక్. ఎందుకు ముట్టుకోకూడదు? ముట్టుకోకూడదంటే ముట్టుకోకూడదు అంతే. అలా ఏం కాదు, అందులో వీడియో గేమ్స్ ఉండుంటాయని నా డౌటు. అది ఎక్కడ మనకి తెలిసిపోతే చదువుకోకుండా ఆడుకుంటామని పైన దాచిపెట్టారు అన్నాడు కార్తీక్. ఏమో, నాకు అదంతా తెలియదు. వచ్చారంటే నిన్ను నన్ను ఇద్దరిని తిడతారు. నేను కుర్చీ పట్టుకోను. సరే నీ ఇష్టం. పట్టుకుంటే నాకు ఏది దొరికితే అందులో నీకు సగమిద్దాం అనుకున్నా. వద్దంటే అలాగే అంటూ కుర్చీ ఎక్కాడు కార్తీక్. చేతులు ఎంత పైకి పెట్టినా ఇంకా అట్టపెట్టి అందలేదు. వివేక్ చూసి చూడనట్టు ఊరుకున్నాడు. కిందకి దిగి దాని మీద ఇంకో స్టూల్ పెట్టి మళ్ళీ పైకి ఎక్కే ప్రయత్నం చేశాడు కార్తీక్. తమ్ముడు ఎక్కడ పడిపోతాడా అని గబాలన లేచి వచ్చి ఆ స్టూల్ పట్టుకున్నాడు. నాకు తెలిసిరా అన్నయ్య, నువ్వు వస్తావని అంటూ నవ్వుకుంటూ పైకెక్కాడు కార్తీక్. ఈసారి కొంచెం కాళ్ళు పైకెత్తితే డబ్బా చేతికి అందింది. వివేక్ స్టూల్ని కుర్చీని గట్టిగా పట్టుకున్నాడు. కార్తీక్ నెమ్మదిగా ఆ అట్టపెట్టిని అంచుదాకా లాగాడు. కిందకి దింపుదాం అనుకున్నాడు. అటక అంచు దాటగానే ఒక్కసారిగా దాని బరువంతా కార్తీక్ చేతుల మీద పడింది. అంతే, ముందు అట్టపెట్టి కింద పడింది. కార్తీక్ వివేక్ చేతుల మీద పడ్డాడు. వివేక్ కింద పడ్డాడు. స్టూల్ ఓ పక్క, కుర్చీ ఓ పక్క పేకమేళ్లా కూలాయి. ఇద్దరూ నేలని ముద్దు పెట్టుకున్నారు. వివేక్ చెవులు మూసుకుపోయాయి. కార్తీక్కి మాత్రం ఏదో పగిలిన శబ్దం చాలా స్పష్టంగా వినిపించింది. డబ్బా తెరిచి చూసిన కార్తీక్ షాక్ అయ్యాడు. అందులో వీడియో గేమ్స్ లేవు. అతిథులు వస్తే విందు చేయటానికి ఖరీదైన డిన్నర్ ప్లేట్లు, కప్పు సాసర్ సెట్టు, ఇంకా ఏవో గ్లాసులున్నాయి. కాదు, ఉండేవి. ఇప్పుడు పగిలిన మొక్కలే ఉన్నాయి. అన్నయ్య, అమ్మోళ్ళు వస్తే చంపేస్తారు, తొందరగా దీన్ని పైన పెట్టేద్దాం అన్నాడు కార్తీక్. వద్దురా, ఎలాగో తెలిసిపోద్ది, చెప్పేద్దాం అని వివేక్ అంటే, అబ్బా ఎలా తెలుస్తుంది, ఏం కాదులే, తొందరగా రా, మళ్ళీ వచ్చేస్తారు అంటూ చేయి పట్టుకొని లాగాడు కార్తీక్. ఎలాగోలా ఇద్దరూ కలిసి స్టూల్ మీద ఆ అట్టపెట్టి పెట్టారు. ఇంకో కుర్చీ మీద స్టూల్ వేసి దాని మీద ఈసారి వివేక్ ఎక్కాడు. వివేక్ వంగి అట్టపెట్టిని పైకి లేపుతుంటే అప్పుడు మోగింది వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్. అది గోడకు ఉందా లేక వీళ్ళ గుండెల్లో ఉందా అన్నట్టు మోగింది. అంతే, కంగారులో పైనున్న వివేక్కి కన్నీళ్ళు వచ్చాయి. కిందున్న కార్తీక్కి నిక్కర తడిచిపోయింది. రెండోసారి బెల్లు మళ్ళీ మోగింది. కార్తీక్ వివేక్ కాళ్ళ మీద గట్టిగా ఒక్కటి గిచ్చి, ఒరే అన్నయ్య పెట్రా, తర్వాత తీరిగ్గా ఏడుద్దు గాని అని అరిచాడు. ఎలాగోలా దాన్ని పైన పెట్టి కుర్చీలు, స్టూలు యథాస్థానంలో పెట్టి
కళ్ళు తుడుచుకొని వివేక్ తలుపు తెరిచాడు. కార్తీక్ బాత్రూంలోకి పరిగెత్తాడు. ఎరా, తలుపు తీయడానికి ఇంతసేపా అని వాళ్ళ నాన్న గట్టిగా అడిగితే వివేక్ నీళ్లు నమిలాడు. అప్పుడే బాత్రూంలో నుంచి కొత్త నిక్కర తొడుక్కొని వచ్చిన కార్తీక్, ఏమో డాడీ, నేను బాత్రూంలో ఉన్నా, అన్నయ్య చదువుకుంటున్నాడు అనుకుంటా, మంచినీళ్ళు ఇమ్మంటారా డాడీ అని అడిగాడు. ఏం వద్దులే అని వాళ్ళ నాన్న బెడ్రూమ్లోకి, అమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయారు. ఒక్క అరగంటకి భోజనం చేస్తుంటే వాళ్ళ నాన్న అదే పనిగా అటక మీదకి చూడటం కార్తీక్ గమనించాడు. భోజనం అయిపోయాక ఎవరో చెవిలో చెప్పినట్టు సరిగ్గా ఆ అట్టపెట్టి కింద నిల్చున్నాడు వాళ్ళ నాన్న. ఒరే కార్తీక్, ఆ కుర్చీ తీసుకుని ఇలా రారా అన్నాడు. వివేక్కి తర్వాత జరిగేది తలుచుకుంటే భయం వేసింది. నన్నైతే తిట్టూరుకుంటారు, కార్తీక్ గాడికి వాళ్ళ వాతలు తేలిపోతాయి అని అనుకున్నాడు. కుర్చీ పైకెక్కి, ఎరా, మీరు ఈ అట్టపెట్టిని ఏమైనా ముట్టుకున్నారా అడిగాడు వాళ్ళ నాన్న. లేదు డాడీ, మేమెందుకు ముట్టుకుంటాం అన్నారు ఇద్దరు ఒకేసారి. వాళ్ళ అమ్మని అడిగాడు. తాను ససేమరా దాని జోలికి వెళ్ళలేదని చెప్పింది. మరి డోంట్ టచ్ అని అట్టపెట్టు మీద ఉండాలి కదా, అది వెనకాల ఉందేంటి అని అడిగాడు వాళ్ళ నాన్న. ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. పెట్టి కిందకి దింపి చూస్తే అందులో సగం విరిగిన ప్లేట్లు, పగిలిన కప్పులు కనపడ్డాయి. అవి వేరువేరు సందర్భాల్లో వీళ్ళకి వచ్చిన బహుమతులు. ఎప్పుడైనా ఎవరైనా పెళ్ళికో గృహప్రవేశానికో పిలిస్తే వీటికే గిఫ్ట్ కవర్ తొడిగి ఇవ్వటానికి పైన దాచాడు వాళ్ళ నాన్న. ఎర్రటి కళ్ళతో, భయంకరమైన స్వరంతో, ఎరా, మీరు విరగ్గొట్టి పైన పెట్టేస్తే నాకు తెలియదనుకున్నారా? ఇంత లేరు, అబద్ధం చెప్తారా? నిజం చెప్పండి, ఎవరు చేశారో, లేదంటే ఇద్దరికి వాళ్ళ బెల్ట్తో కొడితే వాతలు తేలిపోతాయి అన్నాడు. అరసెకండ్ కూడా వృధా చేయకుండా, నేను వద్దంటున్నా అన్నయ్యే, అందులో వీడియో గేమ్స్ ఉంటాయేమో అని తీశాడు, పొరపాటున పడిపోయింది అన్నాడు కార్తీక్. షాక్లో ఉన్న వివేక్కి వాళ్ళ నాన్న ఎప్పుడు వాడి చెవులు మెలేసి లాక్కుంటూ బయట బాత్రూంలో పడేసి గడపెట్టేశాడో తెలియదు. చూస్తే చుట్టూ చీకటి, దాదాపుగా మనసులో కూడా చీకటే అలుముకుంది. కాసేపటికి వాళ్ళ నాన్న పడుకున్నాక అమ్మ కార్తీక్ వచ్చి తలుపు తీశారు. రాత్రి పడుకుంటుంటే కార్తీక్ దగ్గరికి వచ్చి, సారీ అన్నయ్య, నాకు భయం వేసింది అన్నాడు. అటు తిరిగి దుప్పటి ముసుకేసుకొని పడుకున్నాడు వివేక్. ఒక 3 రోజులు వివేక్ కార్తీక్తో మాట్లాడలేదు. ఇంతలో యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. బుధవారం ఫిజిక్స్ పరీక్ష. అందులో పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అర్థం కాక తల పట్టుకున్నాడు వివేక్. నోట్బుక్లో చివరి పేజీలో నాకు వచ్చు, నన్ను చెప్పమంటావా అని రాసి పుస్తకం వివేక్ వైపుకు తోశాడు కార్తీక్. చూసి కూడా ఏం మాట్లాడలేదు వివేక్. అబ్బా, ఇంకెన్ని రోజులు, సరే సారీ, నన్ను చెప్పని, లేకపోతే అన్యాయంగా ఫెయిల్ అయిపోతావు అన్నాడు కార్తీక్. సరే చెప్పు అని గొణిగాడు వివేక్. అమ్మయ్యా, ఏం లేదన్నయ్యా అంటూ దాన్ని చక్కగా వివరించి ఫార్ములా కూడా చెప్పి ఇంకా బాగా గుర్తుండటానికి ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఇదిగో, మనం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఓ పెద్ద దెబ్బ ఉంటుంది కదా, నువ్వు ఆ దెబ్బ మీద సైకిల్తో నుంచున్నావు అనుకో, నీలో పొటెన్షియల్ ఎనర్జీ ఉందన్నమాట. అప్పుడు నువ్వు నేల మీద నుంచి ఎంత ఎత్తులో ఉన్నావో, నీ బరువు ఎంత ఉందో దాన్ని బట్టి నీలో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉందో కనుక్కోవచ్చు. అలాగే నువ్వు ఇప్పుడు ఆ సైకిల్తో అలా కిందకు వస్తున్నావు అనుకో, నీలో కైనెటిక్ ఎనర్జీ ఉందన్నమాట. నువ్వు ఎంత వేగంగా వస్తున్నావో, ఎంత బరువు ఉన్నావో అన్న దాన్ని బట్టి కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవచ్చు. అర్థమైందా అన్నాడు. థ్యాంక్స్ రా, చాలా బాగా అర్థమైంది అన్నాడు వివేక్. తీరా పరీక్షలు అయిపోయాక ఫిజిక్స్ పేపర్ చూస్తే డిఫైన్ పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అని అడిగిన ప్రశ్నకి దెబ్బ మీద ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ, దెబ్బ కింద ఉంటే కైనెటిక్ ఎనర్జీ అని రాసి వచ్చాడు వివేక్. ఏదో ఫార్ములాలు గుర్తుపెట్టుకొని రాశాడు కాబట్టి 4 మార్కులు వచ్చాయి, పాస్ అయిపోయాడు. అలా అప్పుడప్పుడు గొడవలు పడ్డా మళ్ళీ అవసరానికో ఊసుపోకో ఇద్దరూ కలిసిపోయేవాళ్ళు. రేపు పెద్దయ్యాక బాల్యం గురించి తలుచుకుంటే మర్చిపోవచ్చు అనుకునే చిన్న చిన్న చేదు అనుభవాలు, మర్చిపోలేనన్ని తీపి గుర్తులు ఒకరికొకరు ఇచ్చుకున్నారు. కొన్నేళ్లు గడిచాయి. వివేక్ ఇంటి దగ్గరే ఉంటూ డిగ్రీ చదువుకుంటే కార్తీక్ వేరే ఊర్లో హాస్టల్లో ఉంటూ బీటెక్ చేస్తున్నాడు. వివేక్ మితభాష అవ్వటంతో పెద్దగా స్నేహితులు లేరు. ఇంట్లో అమ్మా నాన్నలకు సహాయం చేస్తూ పండక్కో సెలవులకో కార్తీక్ ఇంటికి వస్తే వాడితో చూసే సినిమా, బైక్ మీద వాడితో తిరిగే సాయంత్రాలు, రాత్రిపూట మేడ మీద వాడికి చెప్పే కబుర్లు, చివరికి బస్టాప్లో వాడికి చెప్పే వీడుకోళ్ళు, ఇవే వివేక్ ప్రపంచంలా సాగాయి. ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ
కార్తిక్ వివేక్కి దూరం అయ్యాడు. కార్తిక్ ఎప్పుడూ స్నేహితులతోనే సమయం గడుపుతూ నెమ్మదిగా అన్నయ్యను గుర్తు చేసుకోవటం మర్చిపోయాడు. డిగ్రీ పూర్తి చేసుకొని బ్యాంక్ పీఓ పరీక్ష రాసి సెలెక్ట్ అయ్యాడు వివేక్. ట్రైనింగ్ కోసం భోపాల్ వెళ్ళాడు. మొదటి జీతంతో ఒక నోకియా 1100 ఫోన్ కొనుక్కొని అందులో సిమ్ వేసి మొదటి కాల్ కార్తిక్కి చేశాడు. హలో, ఎవరు అడిగాడు కార్తిక్. రే కార్తిక్, నేనురా వివేక్ని. అన్నయ్య, ఇదెవరు ఫోను? నాదేరా, నెంబర్ సేవ్ చేసుకో, ఇవాళే తీసుకున్నా అన్నాడు. ఓకేరా, నేను కొంచెం బిజీగా ఉన్నా, మళ్ళీ మాట్లాడతా అని పెట్టేశాడు. అంతే, మళ్ళీ కార్తిక్ నుంచి ఎప్పుడూ ఫోన్ రాలేదు. వివేక్ 2-3 సార్లు చేశాడు, కానీ కార్తిక్ లిఫ్ట్ చేయలేదు. ట్రైనింగ్ ముగిశాక వైజాగ్లో పోస్టింగ్ వచ్చింది వివేక్కి. కార్తిక్కి వివేక్లా 9 to 5 జాబ్ చేయటం అంటే ఇష్టం లేదు. అందుకే బీటెక్ అయిపోయాక ఎంబీఏ చేసి ఒక 3 ఫ్రెండ్స్తో కలిసి ఒక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంటూ 2 ఏళ్ళలో బిజినెస్ని ఒక మంచి స్థాయిలో నిలబెట్టాడు. ఒక 1/2 డజన్ పెద్ద కస్టమర్ని సంపాదించుకున్నాడు. అంతా సాఫీగా సాగిపోతుంది. అయితే ఒకరోజు పార్ట్నర్స్ వద్దంటున్నా వినకుండా దుబాయ్లో ఒక కొత్త బయ్యర్కి భారీ మొత్తంలో సరుకు రవాణా చేశాడు. వారంలో పేమెంట్ రావాలి. 3 వారాలైనా ఇంకా పేమెంట్ రాలేదు. మోసపోయాడని అర్థమైంది. దగ్గరగా ₹1 కోటి సరుకు. దానివల్ల మిగతా కస్టమర్లకి సరుకు కొని పంపించడానికి డబ్బులు బ్లాక్ అయిపోయాయి. పార్ట్నర్స్తో విభేదాలు వచ్చాయి. ఫ్రెండ్స్కి కాల్ చేసినా ఏమీ ప్రయోజనం లేదు. దారులన్నీ మూసుకుపోయాయి. ఇంటికెళ్ళి తలుపేసుకున్నాడు కార్తీక్. చీకట్లో అలా సోఫాలో తలపట్టుకొని కూర్చున్నాడు. అప్పుడు ఎవరో ఫోన్ చేశారు. చూస్తే అన్నోన్ నెంబర్. హలో, ఎవరు అడిగాడు కార్తీక్. కార్తీక్, నేనురా వివేక్ని. ఎలా ఉన్నావు అని అడిగాడు. మన కష్టాల్ని పంచుకోవటానికి ఎవరూ లేరని బాధపడుతున్న సమయంలో ఒక్క చిన్న పలకరింపు కూడా ఊరటనిస్తుంది. బహుశా అందుకేనేమో బిజీగా ఉన్నా అని ఈసారి ఫోన్ పెట్టేయలేదు. అన్నయ్య, నేను బాగానే ఉన్నా, నువ్వెలా ఉన్నావు అని అడిగాడు. ఏరా, కష్టం వచ్చినప్పుడు కూడా ఈ అన్నయ్య గుర్తు రాలేదరా అన్న వివేక్ మాటలకి కట్టలు తెంచుకొని కన్నీళ్లు వచ్చాయి కార్తీక్కి. తాను ఏడుస్తున్నట్లు తెలియకూడదని మౌనంగా ఉన్నాడు. అదేం లేదన్నయ్య, అంతా బాగానే ఉంది అన్నాడు. కార్తీక్, నానా బాధపడకరా, నేను లేను అన్న మాటలకి ఇంకా బోరుని ఏడ్చేశాడు కార్తీక్. వివేక్ కూడా అటుపక్క కన్నీళ్లు తుడుచుకుంటూ కార్తీక్ని ఓదార్చాడు. ఒక 10 నిమిషాల తర్వాత కార్తీక్ తేరుకున్నాక, సాయంత్రం మీ కంపెనీ బ్యాంక్ మేనేజర్ నాకు విషయం చెప్పాడు. ఓడి పెంచమని అడిగావంట కదా, నువ్వేమి దిగులు పడకు. రేపు ఉదయం మా బ్యాంక్లో మీ పార్ట్నర్ చేత అప్లై చేయించు, నేను అప్రూవ్ చేస్తా. ముందు ఆ డబ్బుతో మిగతా కస్టమర్లకి సరుకు కొని పంపించు. ఈ బ్యాంకింగ్ సెక్టర్లో నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు. దుబాయ్ ఛాంబర్లో, ఫారెన్ ట్రేడ్ ఆఫీస్లో, ఇంకా ఎమిరేట్స్ ఎన్బిడి బ్యాంక్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. నిన్ను మోసం చేసిన వాడు దుబాయ్లో ఉన్నా, మన స్కూల్ దగ్గర దెబ్బ కింద ఉన్నా నేను రప్పిస్తా. వాడి ట్రాన్సాక్షన్స్ ట్రాక్ చేసి నీ డబ్బు నీకు వచ్చేలా చేస్తా, డోంట్ వరీ అన్నాడు వివేక్. వివేక్ తొందరపడి మాట ఇవ్వడు. ఇస్తే ఖచ్చితంగా చేసి తీరుతాడు. 3 నెలల్లో దుబాయ్ నుంచి కార్తీక్కి రావాల్సిన పేమెంట్ వచ్చేలా చేశాడు. ఈలోపు ఓడి అకౌంట్ సహాయంతో బిజినెస్ ఆగిపోకుండా చూసుకున్నాడు. కార్తీక్ని మళ్ళీ నిలబెట్టాడు. ఈ గొడవంతా సద్దుమణిగాక ఓ రోజు కార్తీక్ వివేక్ని కలవటానికి వైజాగ్ వెళ్ళాడు. కార్తీక్ని చూసి వివేక్ గట్టిగా కౌగిలించుకున్నాడు. బ్యాంకుకు సెలవు పెట్టి రోజంతా కార్తీక్తోనే సమయం గడిపాడు. సాయంత్రం వాళ్ళ పాత బైక్ మీద తమ్ముణ్ణి వెనక కూర్చోబెట్టుకొని బీచ్ రోడ్లో తిరిగాడు. ఒకచోట ఆపి చెప్పుల్లోకి ఇసుక వెళ్ళిపోతుంటే కాళ్ళు ఈడ్చుకుంటూ బరువుగా నడుస్తూ సముద్ర తీరం చేరారు. అన్నదమ్ములిద్దరూ సముద్రపు కెరటాల్ని చూస్తూ కూర్చున్నారు. ఒక్క 5 నిమిషాలు ఇద్దరి మధ్యలో నిశ్శబ్దం. కార్తీక్ నెమ్మదిగా ఇసుకలో సారీ అన్నయ్య అని వేలితో రాస్తుంటే అది చెరిపేసి వివేక్
కార్తీక్ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఎంత దూరాన్నున్నా, ఎన్ని మాటలు అనుకున్నా, అసలు మాట్లాడుకోకపోయినా మీకు కష్టం వచ్చినప్పుడు నిలబడేది, దూరంగా మీ సంతోషాన్ని చూసి ఆనందించేది మీ తోబుట్టువులే. ఏ ఒక్కరూ వదులుకుంటే వీడిపోయే బంధం కాదిది. పొరపాటును మీ తోబుట్టువుతో దూరం వచ్చి ఉంటే ఇప్పుడే దిద్దుకుంటారని ఆశిస్తూ మీ మనోభీష్ట. దిద్దుబాటు కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వచ్చే వారం మరో మంచి కథతో మీ ముందుకు వస్తాం.